దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు చెప్తున్న మాట, ఆ దినాన యెహోషువకి దేవుడిచ్చిన మాట, చేసిన వాగ్దానము, శత్రువులను వారి చేతికి అప్పగిస్తానని. కనుక దేవుడు ఖచ్చితంగా శత్రువులను వారి చేతికి అప్పగించారు. ఆ శత్రువులను అప్పగించే సమయంలో కాలంలో మార్పిడి వచ్చినప్పటికి కూడా సూర్యుడిని చంద్రుడిని నరుడు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఆపారు. అయితే దేవుడు నీతో చేసిన నీకు మీ చేతికి శత్రువులు అప్పగిస్తాను అని అంటే, నీ శత్రువు ఎవరైతే ఉన్నారో, మనకి ఎవరికి ఈ లోకంలో దేవుని ప్రజలకి శత్రువులు అనేవారు ఉండరు. ఉన్నవాడు ఒకే ఒక శత్రువు, వాడే అపవాది. ఆ అపవాదిని జయించుకునే శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. నువ్వు ఏ పని ప్రారంభించినా, ఏది జరిగించినా నీకు అపవాది శత్రువులాగా ఆటంకపరుస్తూ ఉన్నాడా? ఇప్పుడు అపవాదిని దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. కనుక నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని పెంపొందించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో నీ జీవితాన్ని గడుపు. నువ్వు అపవాదిని ఎదిరించి నీ జీవితంలో ప్రతి విషయంలోనూ జయమును విజయాన్ని పొందుకుంటావు. కనుక ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, మీ శత్రువులను మీ చేతికి అప్పగిస్తానని. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నీ శత్రువును అప్పగించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.